1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. ఓకే, ఫస్ట్ టెట్ పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan a ఈక్వల్ టు 3/4 దెన్ ది వాల్యూ ఆఫ్ 1 - cot a by 1 + cot a. క్లియర్గా చూడండి, tan కి cot కి మధ్య రిలేషన్ అంటే మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అవునా? tan 3/4 అయితే cot ఏమవుతుంది 4/3. జస్ట్ 1 - cot అంటే ఏంటి 4/3 కదా, 1 - 4/3 by 1 + 4/3. ఓకే, ఎల్సిఎం ఎలాగో మనకి 3 వస్తుంది కాబట్టి ఎల్సిఎం ఇక్కడ సేమ్ కాబట్టి మనం ఎల్సిఎం వాల్యూ రాయట్లేదు. 3 1s are 3, 3 - 4 అంటే -1/3, 3 1s are 3, 3 + 4 అంటే 7. ఒక డినామినేటర్ మనకి ఎలాగో 3 ఉంటాయి, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆ వాల్యూ రాయట్లేదు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? -1/7. దట్ ఈస్ చూడండి, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఏ సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్ పీస్ ఈస్ మేడ్ టు రొటేట్ స్పీడ్లీ along its diameter as axis of rotation forms the following 3D object to our visualization. ఓకే, క్లియర్గా చూడండి. మనకి సెమీ సర్క్యులర్ షేప్ ఉంది, అవునా? ఈ సెమీ సర్క్యులర్ షేప్ని మనం కంటిన్యూస్గా రొటేట్ చేస్తున్నాం, అవునా? రొటేట్ చేస్తుంటే మనకి ఇది ఎలా కనిపిస్తుంది? స్పియర్ లాగా కనిపిస్తుంది. క్లియర్గా చూడండి. క్యూబాయిడ్ కాదు, క్యూబ్ కాదు, స్పియర్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, థర్డ్ క్వశ్చన్. క్లియర్గా చూడండి. ద వాల్యూ ఆఫ్ sin θ + cos θ హోల్ స్క్వేర్ + sin θ - cos θ హోల్ స్క్వేర్ ఇస్. ఓకే, జనరల్గా చూడండి, మనకి sin² θ + cos² θ 1 కదా, sin² θ + cos². ఇది ఎలా ఉంది మనకి a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² + b² అంటే sin² θ + cos² θ 1. అది రాయట్లేదు. 1 + 2 sin θ cos θ. ఓకే, నెక్స్ట్ ప్లస్ క్లియర్గా చూడండి. దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే కూడా ఏమవుతుంది మనకి sin² θ + cos² θ కదా, అగైన్ 1 మైనస్. ఓకే, a - 2ab 2 sin θ cos θ. ఓకే, 2 sin θ cos θ. క్లియర్గా చూడండి. +2 sin θ cos θ -2 sin θ మనకు క్యాన్సిల్ అయిపోతే మిగిలిందంటే 1 + 1 2. వాట్ ఈస్ ఆన్సర్? 2. దట్ ఈస్ క్లియర్గా చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3. చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఫైండ్ ది కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇన్ ది ఫాలోయింగ్. ఓకే, క్వశ్చన్ క్లియర్గా జూమ్ చేస్తున్నాను చూడండి. మనకి ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ నుంచి ఏది రైట్ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2x + 3y అనేది 5xy ఈక్వల్ కాదు కదా, అవునా? ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ 4 × x 4x -4 5 20. 4x - 20 అయితే రైట్. ఇక్కడ ఏముంది 4x - 5 కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ ఇది క్లియర్గా చూడండి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a² అంటే ఏంటి 3x², దట్ ఈస్ 9x² + 2ab. 2 3 are 6, 6 2 are 12x + 2² అంటే 4. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 3 ఇస్ 100% రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 3, 2 2x + 8 and x + 6 are in proportion, then the value of x. క్లియర్గా చూడండి. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి? ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో అంటే ఏంటి? 3/2 ఈక్వల్ టు, ఓకే, 3/2 అనేది దేనికి ఈక్వల్? 2x + 8 x + 6కి ఈక్వల్ అని అర్థం కదా, అవునా? ఈ క్వశ్చన్ నార్మల్ మెథడ్లో కాకుండా మనం షార్ట్ కట్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూడండి. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది అంటే రైట్ సైడ్లో కూడా మనకి 2 మల్టిపుల్స్ అనేది పక్కా ఉంటుంది. 2 మల్టిపుల్, అవునా? ఇది ఎంత వస్తుందో తెలియదు, బట్ మనకి 2తో డివిజిబుల్ అవ్వాలి, అవునా? మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 + 6 9 అనేది 2 టేబుల్లో రాదు కదా, ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + 6 ఎంత? 7 కదా. ఓకే, 7 కూడా మనకి 2 టేబుల్లో రాదు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. -1 సబ్స్టిట్యూట్ చేసి -1 + 6 ఏమవుతుంది? +5. 5 కూడా మనకి 2 టేబుల్లో రాదు. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 + 6 ఎంత? 8. 8 అనేది 2 టేబుల్లో వస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. సబ్స్టిట్యూషన్ మెథడ్ వల్ల మనకి క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్గా చూడండి. ఇన్ ది అడ్జసెంట్ డయాగ్రామ్ O is the center of the circle ACB and the points on the circle. Okay, ACB are the points on the circle. If angle AOB equal to 110 degrees, then angle ACB equal to, క్లియర్గా చూడండి. ఇది మనకి క్లియర్గా చూడండి. మనకి ఏంటి? సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో మనకి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి క్లియర్గా చూడండి. ఇఫ్ దిస్ ఈస్ ద cyclic quadrilateral, okay, if this is the center,
ఓకే. సో జనరల్ గా సో ఇది కనుక మనకి ఆల్ఫా అయితే ఇది ఏమవుతుంది, సెంటర్ దగ్గరే ఫామ్ అయ్యే యాంగిల్ 2 ఆల్ఫా, దట్ ఈస్ డబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 2 ఆల్ఫా ఇది కనుక 110 degrees అయితే ఇందులో హాఫే కదా మనకి ఇది, అంటే 55 degrees. దట్ ఈస్ సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3. ఓకే, -3 యొక్క మల్టిప్లికేటివ్ ఐడెంటిటీకి అడిటివ్ ఇన్వర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, -3కి ఓకే దీనికి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి, 1. అవునా, ఈ 1కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అడిటివ్ ఇన్వర్స్ ఏంటి, 1కి అడిటివ్ ఇన్వర్స్ -1. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్. Okay, so see this question. If p by q equal to 2 by 3 whole power 3 by 3 by 2 whole power -3, then p by q whole power -10. Clear గా చూడండి, ఫస్ట్ మనం p by q ఫైండ్ అవుట్ చేసి తర్వాత p by q whole power -10 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో p by q ఈక్వల్ టు, సో క్లియర్ గా చూడండి 2 by 3 whole power 3. ఓకే, సో ఈ బై అనేది యాస్టేజ్ అలాగే ఉంచాం. ఓకే, 3 by 2 whole power -3 ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాం, 2 by 3 whole power 3. అవునా, ఎందుకు ఇలా మనకి ఇక్కడ మనకి -3 కాస్త +3 లాగా మారాలి అంటే ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, 3 by 2 కాస్త 2 by 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, p by q ఈక్వల్ టు 2 by 3 whole power 3 ఇంటూ, ఓకే డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎలా చేసాం, రివర్స్ అవుతుంది అనమాట. డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ లాగా అయింది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, 3 by 3 by 2 by 3. ఓకే, 2 power 3 క్యాన్సిల్, 3 power 3 క్యాన్సిల్. ఓకే, సో p by q వాల్యూ మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. సో p by q వాల్యూ ఎంత మనకి 1 వచ్చింది, కానీ మనకు అడుగుతుంది ఏంటి, p by q power -10 అన్న. p by q power -10 అంటే 1 power -10. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 power -10? దట్ ఈస్ +1 ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 2, -3 and -1, 4 ఆర్ ఇన్ ది రేషియో 3:2 ఇంటర్నల్. ఓకే, సో మనకి ఎలా డివైడ్ చేశారు, ఇంటర్నల్ గా డివైడ్ అయింది. అవునా, సో ఇంటర్నల్ గా డివైడ్ అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఫార్ములా క్లియర్ గా చూడండి. సో ఇంటర్నల్ గా డివైడ్ అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి, mx2 + nx1 / m + n. ఓకే, సో my2 + ny1 / m + n. అవునా, ఈ ఫార్ములాలో జస్ట్ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఆప్షన్స్ కనుక మనం క్లియర్ గా చూస్తే, ఓకే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఏంటి, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో మనకి x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి. అలాగే ఫస్ట్, థర్డ్ దాంట్లో మనకి, సో చూడండి వీటన్నిటిలో కూడా క్లియర్ గా మనకి ఏమొస్తుంది, 6/5. మోస్ట్లీ మనకి ఈ ఆప్షన్ అనేది రిపీట్ అయింది కాబట్టి 100% ఈ మూడిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అయ్యి ఉంటుంది. అవునా, దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రం ఈ మూడిటికి డిఫరెంట్గా ఉన్నాయి. మనం జస్ట్ ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి 100% మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో mx2 అన్నాడు, m వాల్యూ ఎంత 3. ఓకే, సో x2 ఎంత -1. ఓకే, ప్లస్ n అంటే 2 × 2, x1 అంటే 2/m + n, దట్ ఈస్ 5. ఓకే, సో దిస్ ఇస్ -3 + 2 అంట మైనస్. ఓకే, దిస్ ఇస్ 4 - 3 అంటే +1 కదా. సో జస్ట్ 1/5, 1/5, 6/5 అనేది 100% ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి, పక్కా 6/5 వస్తుంది. ఓకే, చూడండి ఆప్షన్స్ అనేవి చాలా క్లోజ్డ్గా ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో an angle is 2/7 of its complement. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంప్లిమెంట్ అండ్ ది ఒరిజినల్ యాంగిల్. ఫస్ట్ చూడండి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది 2 angles ఈక్వల్ టు 90 degrees అంటే మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. అవునా, సో టోటల్ ఎంత మనకి 2 + 7 9 పార్ట్స్ కనుక మనకి 90 degrees అయితే మనకి క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నాడు, కాంప్లిమెంటరీ యాంగిల్కి ఒరిజినల్ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 2 కదా, ఒరిజినల్ యాంగిల్ 7. 2కి 5 7కి డిఫరెన్స్ ఎంత, 5 parts కదా. సో 5 parts ఎంత అని అడుగుతున్నాడు. 9 1s 9 10s. ఓకే, సో 5 × 10 ఎంత, 50 degrees. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సప్లిమెంటరీ అలాగే కాంప్లిమెంటరీ పైన మన క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సప్లిమెంటరీ అంటేనేమో 90 degrees, కాంప్లిమెంటరీ అంటేనేమో సమ్ ఆఫ్ ది 2 angles ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో చూసారు కదండి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.